సినిమాలో బోల్డ్ సీన్స్ తో దుమ్మురేపిన హీరోయిన్ తృప్తి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఆమె ముఖంపై బ్లాక్ ఇంకా మార్క్ వేసి నిరసనకు వ్యక్తం చేయడమే కాకుండా తన సినిమాలకు బ్యాన్ చేయాలంటూ లేడీ వ్యాపారవేత్తలు ఫైర్ అయ్యారు. ఇంతకీ వివాదం ఏంటో చూద్దాం. యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన హీరోయిన్ తృప్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతకు ముందు నుంచి ఆమె సినిమాలు చేస్తున్నప్పటికీ యానిమల్ తోనే మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఇప్పుడు చేతిలో దాదాపు అరడజన్ సినిమాలు పెట్టుకుని క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ బ్యూటీ కేవలం సినిమాలే కాకుండా పలు యాడ్స్, ఈవెంట్స్ కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఈవెంట్ కి హాజరవుతున్నారని చెప్పి ₹1,00,000 తీసుకుని ఆమె ముఖం చాటేయడం వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమెకు డబ్బులు ఇచ్చిన వ్యాపారవేత్తలు ఫైర్ అవుతూ ఆమె సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. జైపూర్ కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు FICCI FLO ఆధ్వర్యంలో తాజాగా ఓ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30న ఈవెంట్ జరగగా దానికి గెస్ట్ గా తృప్తి దుమ్రి హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈవెంట్ నిర్వాహకుల దగ్గర 5.5 లక్షలు గెస్ట్ గా హాజరు కావడానికి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈవెంట్ స్టార్ట్ కావడానికి 5 నిమిషాల వరకు వస్తున్నాను అని చెప్పి తీరా ఈవెంట్ అయిపోయినా సరే రాకుండా హ్యాండ్ ఇచ్చిందట. దీంతో మహిళా వ్యాపారవేత్తలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఆమె కోసం ఏర్పాటు చేసిన బ్యానర్ పై నల్లని పెయింట్ వేసి నిరసనను వ్యక్తం చేశారు. ఆ టైంలో ఈవెంట్ నిర్వాహకురాలు ఘటనపై స్పందిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించిన తృప్తిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా జైపూర్లో ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, తమని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి తృప్తి అసలు ఈవెంట్ కి ఎందుకు హాజరు కాలేదు, ఈ విషయంపై ఏం స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మంచి పాపులారిటీతో దూసుకెళ్తున్న ఇలాంటి టైంలో ఇలా వివాదాల మధ్య చిక్కుకోవడం అనేది ఆమె కెరియర్ కు సమస్యగా మారే ఛాన్స్ ఉంది. నిన్న మొన్నటి దాకా ఆమె చేసిన డాన్స్ మూవ్స్ పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. వాటిని అసలు పట్టించుకునే అవసరం లేదంటూ సర్ది చెప్పింది తృప్తి. కానీ ఇలా డబ్బులు తీసుకుని ఒక ఈవెంట్ ను ఎగ్గొట్టడం అనేది ఆమె కెరియర్ కి మాయని మచ్చగా మారే ఛాన్స్ ఉంది. మరి ఈ బోల్డ్ బ్యూటీ దీనికేం సమాధానం చెప్తుందో చూడాలి.